లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకుందాం. చదవమ్మా. మీరైతే ఎట్టివారిని గూర్చేదను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. చాలమ్మా. దేవుని బిడ్డలారా, ప్రభువారు మనకు నేర్పించిన విధానం, మాదిరి, ఒక పద్ధతి ఈ లోకంలో ఎవరు కూడా ఆ విధంగా నేర్పించరు, మాదిరిని చూపించరు. అందరూ చేసేది వేరుగా ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న వారు చేసేది వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వండునగాక అందరూ చేసేది ఫ్రెండ్స్ ప్రేమిస్తారు, అయినోళ్ళని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలంట? మీరు మీ శత్రువులను ప్రేమించండి. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్తారా? మీరు మీ శత్రువును ప్రేమించండి. హల్లెలూయా. ప్రేమిస్తున్నావా అంటే బాగోదు. ప్రేమించండి. మీరు మీ శత్రువులను ప్రేమించండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది ప్రభు మనకు నేర్పిన ఒక అద్భుతమైన పాఠం. ఇది ఎవరూ చేయలేనిది మీరు చేయాలి అంటున్నాడు. ఎవరు చేయలేనిది మీరు చేయాలంటాడు. దేవుని బిడ్డలారా, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీరు మీ శత్రువును ప్రేమించండి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రజలకు అందరూ స్నేహితులుగా ఉండాలి. అంటే మనం అందరితో బాగుండాలి. ఈవెన్ మన కీడు కోరే వారితో కూడా మనం బాగుండాలి. మనల్ని ఒకవేళ ఎవరైనా నష్టపరిచారు అనుకున్న వారితో కూడా మనం బాగుండాలి. ఎందుకంటే ప్రభువు నేర్పించిన పాఠం ఇది. మీరు మీ శత్రువులను ప్రేమించండి. మీ మనస్సులలో శత్రుత్వము, విరోధము, పొరపక్షాలు ఏవి ఉండకూడదు. మీ మనస్సులలో శత్రుత్వం, విరోధం, పొరపక్షాలు ఏవి ఉండకూడదు. దేవుని బిడ్డలు, ఇవి లోకంలో ఉన్న వారికి బహుశా ఉండొచ్చేమో, కానీ నీకు ఉండకూడదు. దేవుని ప్రజలకు ఉండకూడదు. మీరు మీ శత్రువులను ప్రేమించండి. ఎట్టి వారిని గూర్చి మీరు నిరాశ చేసుకోవద్దు. ఇదిగో పలానా మనిషి నాకు ఇట్లాగా అన్యాయం చేశాడు, ఇట్లాగా అన్యాయం చేసింది, నన్ను ఇట్లా దొంగ దెబ్బ కొట్టాడు, దొంగ దెబ్బ కొట్టింది అని వారిని బట్టి మీరు నిరాశ చేసుకొనక, లేక వారిని బట్టి మీరు విరోధమును, శత్రుత్వమును పెంచుకొనకుండా, దేవుని బిడ్డలారా, మీరు మీ మట్టుకు మీరు చేతనైనంత మట్టుకు మీరు మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, శత్రువును ప్రేమించడం అంటే అంత ఆషమాషి కాదు, అంత ఈజీ కాదు. కానీ మన పరలోకపు తండ్రి మనకు ఒక మాదిరి ఉంచాడు. మన పరలోకపు తండ్రి మనకు విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, 43వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉన్నట్లుగా, మత్తయి సువార్త మనం చూస్తున్నాం. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులే ఉన్నట్లుగా మీరు జీవించాలి. ఇక్కడ పరలోకపు తండ్రి ఆయన ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? ఇదిగో నేనే నా చిత్తానుసారముగా
నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా చెప్పండి. మీరు మీ శత్రువును ప్రేమించాలంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. హల్లెలూయా చెప్పండి అందరూ. గతాన్ని జ్ఞాపకం చేసుకొనవద్దు. గతము నిన్ను వెనక్కి లాగిద్ది. గతము నిన్ను వెనక్కి లాగిద్ది. అవసరమైతే గతము నిన్ను బొక్కబారులో పడే విధంగా చేసింది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అది ఆయన మనకు నేర్పించే విధానం. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. అక్కడే మనం చూస్తున్నాం లూకాసు సువార్తలోని దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. హల్లెలూయా చెప్పండి. క్షమించు అని అడగటం కూడా గొప్ప విషయమే. తల పొగరు, తల బిరుసుతనము, ముట్టు పొగరు, ఇలాంటి పదాలు మనకి వినబడతా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు క్షమించు అనే మాట వాడరు, అసలు ఆ మాట అనరు. దేవుని బిడ్డలారా, క్షమించు అని అడగరు. కానీ వారు అన్నా అనకపోయినా నీ తండ్రి నీకు నేర్పిన గొప్ప మాదిరి ఏంటి అంటే మీరు క్షమించండి. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడుదురు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీరు క్షమించబడతారు. నేను ఎన్నడూ నీ పాపములను, ఎప్పుడు? మీరు క్షమించినప్పుడు. మీ విరోధులను, మీ శత్రువులు మీరు క్షమించినప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు క్షమించబడతారు అని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను నా చిత్తానుసారముగా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని బిడ్డలారా, మనిషికి ఉన్న నైజం ఏంటంటే మంచిని త్వరగా మర్చిపోతాడు, చెడును చెప్పాలి, మంచిని త్వరగా మర్చిపోతాడు, కానీ చెడును మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. 360 రోజులు మంచి చేయి, 361 రోజు పొరపాటున ఏదైనా మాట అన్నా సరే, లేదా నీ వల్ల ఏదైనా అనుకోకుండా ఒక పని జరిగినా సరే, ఈ 360 రోజులు చేసిన మంచిని గుర్తుపెట్టుకోరు. ఈ 361 రోజున చేసినవే అంటే చెడును మాత్రమే గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు? చెడును జ్ఞాపకం చేసుకోవద్దు, చెడును జ్ఞాపకం చేసుకునవద్దు. నేను నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకొనను. జ్ఞాపకం చేసుకుంటే ఏమో చెప్పండి. జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, లేకపోతే కుటుంబ జీవితంలో ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, ఏదన్నా ఒక పని చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది క్షమించు, క్షమించు. నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. క్షమాగుణం, క్షమాగుణం. దేవుని బిడ్డ, దేవుడే అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకొనను అంటే నువ్వెంత నేనెంత. నేను నీ పాపములను చెప్పండి జ్ఞాపకము చేసుకొనను అన్నాడు అంటే మనం అందరం కూడా ఆయన సన్నిధిలో సంతోషభరితులుగా ఉండాల్సిందే. సేమ్ టైం నీవు కూడా చెడును జ్ఞాపకం చేసుకోవద్దు. చెడును జ్ఞాపకం చేసుకుంటే ఏమైందంటే మానిన పుండు మళ్ళీ రేగిద్ది, మానిన పుండు మళ్ళీ రేగిద్ది. గుర్తుపెట్టుకో, చెడును జ్ఞాపకం చేసుకోవద్దు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు మీ ప్రక్కన ఉన్న వారికి మాట చెప్తారా? చెడును జ్ఞాపకం చేసుకొనవద్దు. మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? సరే, నీ ప్రక్కన ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోవద్దు నువ్వు చెప్పా మంచిది. మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం మానేస్తావా? మర్చిపోతావా? మర్చిపో. గతాన్ని వెనకే ముందుకు తెచ్చుకోవద్దు. గతాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుకోవద్దు. గతమును ముందుకు తీసుకొచ్చి పెట్టుకోవద్దు. అది నిన్ను వెనక్కి లాగిద్ది, వెనక్కి ఈడ్చుకుపోతాయి.
జీవితంలో నువ్వు ముందుకు రాలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అన్నాడు. అంటే ఖచ్చితంగా ఆయన బిడ్డలు కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలి, కలిగి ఉండవలసినదే. ప్రభు అంటున్నాడు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం మత్తయి సువార్తలో ప్రభు మనకు నేర్పించిన ఒక గొప్ప ఆత్మీయ సత్యం, ఒక పాఠం, లేక ఒక కనువిప్పు, లేదా ఒక హెచ్చరిక లాంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తున్నాం, 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, నీకు విరోధం కాదు, నీకు కాదు, అర్థమవుతుంది మీకు, నీ మీద నీకు ఏదైనా ఇక్కడేముంది, విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, వినండి, నీవు ఒక మనిషిని ఇబ్బంది పెట్టావని అతడు అనుకుంటున్నాడేమో, ఒక మనిషిని కష్టపెట్టావని అతడు అనుకుంటున్నాడేమో. కాబట్టి మొదటిగా అక్కడేముంది, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. నీవు ప్రియ దేవుని బిడ్డరా, అతడు నాకు అన్యాయం చేశాడు, నన్ను గాయపరిచాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆమె ఇబ్బంది పెట్టింది, అది కాదు ఆలోచన చేయాల్సింది. నేనేమైనా ఇబ్బంది పెట్టానా, నేనేమైనా కష్టపెట్టానా, నేనేమైనా గాయపరిచానా అని నీవు గమనంలో తీసుకొని గ్రహించి, ప్రభు ఏమంటున్నాడు, మొదట వెళ్ళి నీవు నీ సహోదరునితో సమాధానపడము. సమాధానపడాలి. ప్రియ దేవుని బిడ్డలు, పైన మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముంది, సమాధానపరచువారు ధన్యులు. నీవు దేవుని కుమార్తెగా ఉండాలంటే, నీవు దేవుని కుమారునిగా ఉండాలి అంటే, ఎదగాలంటే ఖచ్చితంగా నీవు సమాధానపడు. సమాధానం పడటం నేర్చుకో. అది నీ గమనంలోకి నువ్వు తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డరా, నీవు నీ హృదయాన్ని ఎంత మాత్రము కూడా కఠినం చేసుకోవద్దు. నీవు సమాధాన పడే విషయంలో ఎంత మాత్రము కూడా వెనుకడుగు వేయొద్దు. నువ్వు సమాధాన పడితే, నీవు సమాధాన పరిస్తే నువ్వు ఎవరు అంట? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడివి. దేవుని వాక్యము విని కూడా, దేవుని వాక్యాన్ని విని కూడా వాక్యాన్ని నువ్వు అనుసరించకపోతే నువ్వు ఎప్పటికీ ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దేవుని కుమారుని కాలేవు. నాకు అన్యాయం చేశారు అని అనుకోవటం కాదు, కానీ నా వల్ల ఏమైనా అన్యాయం జరిగిందా, నా వల్ల ఏమైనా నష్టం జరిగిందా, నా వల్ల అని ప్రియ దేవుని బిడ్డరా నీవు అనుకొని, అలాంటిది నీకు ఏదైనా అనిపిస్తే, జ్ఞాపకం వస్తే, ప్రభు అన్నాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అంత తగ్గింపు నీలో ఉందా? ఈరోజు ప్రశ్న. సమాధాన పడే అంత తగ్గింపు, అటువంటి సద్గుణం నీలో ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డరా, సమాధాన పడు. వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పాలి, వాళ్ళు వచ్చి నా ముందుకొచ్చి క్షమాపణ అడగాలి అని బిర్రబిగున ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డరా, నీ మట్టుకు నీవు దేవుని కుమారుడు అని దేవుని ముందు నువ్వు అనిపించుకోవాలంటే నీవే సమాధానపడు. హల్లెలూయా చెప్పండి. ప్రభువు నేర్పింది ఇది మొల్లబాట లాంటిది. కొన్నిసార్లు ఇది కష్టం అనుకుంటే కష్టమే, కానీ అర్థం చేసుకుంటే ఇందులో ఎంత ఆనందం ఉందో అది అనుభవించే వారికి అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు నీ తోడి కోడల మధ్య సరిగా మాటలు లేవు అనుకుందాం, లేకపోతే అత్త కోడల మధ్య మాటలు లేవు అనుకుందాం, లేకపోతే అన్నదమ్ముల మధ్య సరిగా మాటలు లేవు అనుకుందాం, లేకపోతే సంఘములో ఒకరికి సరిగా మాటలు లేవు అనుకుందాం. చెప్పండి, ఏం చేయాలంట? ఏం చేయాలి? సమాధానపడు. సమాధానపడితే అది దేవుడు చూస్తాడు. అదే చెప్పండి. దేవుని ప్రజల హృదయాలలో ఇటువంటి కల్మషము ఉండకూడదు, కపటము ఉండకూడదు.
అందుకని ప్రభు ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనకు నేర్పించాడు. మత్తయి సువార్తలో మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. 18వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్ మనకు చూపించాడు. ఇక్కడ 3వ వచనంలో ఉంది, మీరు మార్పు నొంది, ఇది అయితేనే మీకు సాధ్యము. మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి. పసిబిడ్డల మనసు ఎంత స్వచ్ఛమైనదో ఆ విధంగా నువ్వు మారాలి అంటున్నాడు ప్రభువు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి. చెప్పండి, ఎవరికైనా అటువంటి మనసు ఉందా? పసిబిడ్డ వంటి మనస్సు, మార్పు నొంది బిడ్డలాగా మారిపోవటం. ప్రియ దేవుని బిడ్డరా, ఈనాడు ఎవరిని చూసినా ఎవరి గుండెల్లో వాళ్ళకి ఏముంది? ప్రేమలు లేవు, ద్వేషాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, దోషంలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, అటువంటివి దేవుని ప్రజలకు ఎంత మాత్రము తగినవి కావు. ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తోంది. మీరు ఏమంటున్నాడు? మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బాప్తీసం తీసుకుంటేనే కాదు, వాక్యము వింటేనే కాదు, నీవు మార్పు నుండి బిడ్డల వంటి వారుగా నీవు ఉండాలి. పసిబిడ్డలు ఏ విధంగా కలిసిపోతారో, ఏ విధంగా వారు సంతోషంగా ఉంటారో ఆ విధంగా నీవు ఉండాలి. ఆ విధంగా నీవు నీ కుటుంబం కట్టబడునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. చూద్దాం. సామెతల గ్రంథం ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డరా, సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయం చూద్దాం. 24వ అధ్యాయం 17వ వచనంలో, నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. నీ శత్రువు, చూడండి, మనసులో ఎవరి మీద ఒకరి మీద ఏదైనా ద్వేషం ఉంది, ఇలా శత్రుత్వం ఉంది, నువ్వేం చేయలేకపోతున్నావు, నీ బలం సరిపోదు, నీ ఆర్థిక బలం సరిపోదు, నీ అంగబలం సరిపోదు, నువ్వేం చేయలేకపోతున్నావు, ఏదో చెయ్యాలి అని ఉంది, ఆ శత్రువుని ఏదైనా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నావు. కానీ ఒక టైం వచ్చింది, ఆ శత్రువు పడిపోయే టైం ఒకటి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వాక్యం ఏమిటో తెలుసా? శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము, అనుభవించాలి. ఎక్కడ పోతే చేసింది అనుభవించాలి అనే మాటలు, రొటీన్ మాటలు వస్తూ ఉంటాయి. చేసింది ఎవరు చేసింది వాళ్ళకి వస్తాయి, అనుభవించాలి. చేసిన పాపం ఊరికే పోద్దా అంటూ ఉంటారు లోకంలో. కానీ నీవు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలా ఉండాలంటే శత్రువు పడినప్పుడు అతని క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని పడిపోయాడురా, పతనం అయిపోయాడురా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని సంతోషించొద్దు. అతను బాగుపడితే సంతోషించు, అతను నిలబడితే సంతోషించు. అంతేగాని పడిపోయాడని, ఇక పైకి లేవలేడని నీవు సంతోషించవద్దు. అది నీకు తగినది కాదు. అంటాం అందరూ బాగుండాలి, అందులో ఏదో రొటేషన్ బాగుంది, కొటేషన్, అది రొటీన్గా వాడే డైలాగ్. ప్రియ దేవుని బిడ్డలారా, కొటేషన్ చాలా వినటానికి కొన్ని వినసొప్పుగా ఉంటాయి, కానీ ఎంతమంది నిజంగా అందరూ బాగుండాలి అని కోరుకుంటారు చెప్పండి? అందరిలో శత్రువు ఉన్నాడు, అందరిలో విరోధి ఉన్నాడు, అందరిలో పగస్తుడు ఉన్నాడు, ఆడు కూడా బాగుండాలని కోరుకుంటున్నారా? కానీ వాక్యం ఏమిటి తెలుసా? నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి. ఆమె చెప్పండి. పక్కన వెళ్ళి చాటుకి వెళ్ళి పడిపోయాడు అంటగా, దెబ్బ తిన్నాడు అంటగా, నవ్వద్దు, అలా అనుకోవద్దు. ఏమో రేపు నువ్వు పడితే,
పడవని గ్యారెంటీ ఉందా? పడవని గ్యారెంటీ ఉందా? ప్రియ దేవుని బిడ్డరా, మనం అందరం జస్ట్ మనుష్యులం అంతే, రక్త మాంసాలతో ఉన్నవారం. కాబట్టి ఒక శత్రువు పడినప్పుడు నీవు సంతోషించవద్దు. మనసున అక్కడేముంది? నీవు నీ మనసున సంతోషించవద్దు. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున, అసలు మనసులో కూడా నువ్వు సంతోషపడద్దు, మనసులో కూడా నువ్వు ఆనందపడద్దు. ఎప్పుడు? శత్రువు పడినప్పుడు. కానీ శత్రువు బాగుపడితే, శత్రువు మార్పు నొందితే అప్పుడు నువ్వు సంతోషపడు, అప్పుడు నువ్వు ఆనందపడు. ఎందుకంటే నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తె. లోకానికి నీకు అదే తేడా, లోకానికి నీకు అదే తేడా. ప్రే దేవుని బిడ్డరా, నీవు నీ తోటి వారి మేలు కోరుకో ముందు, అప్పుడు నీకు మేలు జరిగిద్ది, అప్పుడు నీకు మేలు జరిగిద్ది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రే దేవుని బిడ్డరా, 18వ వచనంలో యెహోవా అది చూచి అసహించుకొని, ఏది చూసి అసహించుకుంటాడంట? యెహోవా అది చూచి అసహించుకొని. ఏది? శత్రువు పడటం చూసి అసహించుకున్నాడా, లేక నీవు సంతోషించడం చూసి అసహించుకున్నాడా? అంటే నీవు సంతోషించావని దేవుడు అది చూసి, నువ్వు సంతోషంగా ఉన్నావని చూసి ఛీ అని అసహించుకుంటాడంట. అసలు నువ్వు నా కుమారుడివైనా, నువ్వు నా కుమార్తెవైనా, శత్రువు పడితే నువ్వు చూసి సంతోషపడుతున్నావా? అదేనా నువ్వు నా దగ్గరికి వచ్చి నేర్చుకుంది? నా బిడ్డకు ఉండవలసిన లక్షణాలు అవేనా? నువ్వు ఏం వింటున్నావు, నువ్వేమి నేర్చుకుంటున్నావు అని దేవుడు నిన్ను చూచి, నువ్వేమో ఆ వ్యక్తిని చూసి సంతోషపడుతున్నావు, కానీ దేవుడు నిన్ను చూసి అసహించుకుంటాడు. ఏది కావాలి నీకు? దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి అంటే నువ్వేం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, కానీ అతడు పడిపోయాడు, నాశనం అయ్యాడు, కోలుకోడు, ఇక పైకి రాడు అని ఏ మాత్రము కూడా నువ్వు మనసులో అనుకోవద్దు, సంతోషపడద్దు. అదిలో చెప్పండి, యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి, ఎవరి మీద నుండి? నువ్వు ఎవరినైతే శత్రువు అనుకున్నావో వాని మీద నుండి తన కోపము త్రిప్పుకుందనేమో. కాబట్టి శత్రువు పడినప్పుడు నీవు సంతోషించొద్దు, సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. నీకు చేతనైతే, నీ మనస్సు పెద్ద మనసు అయితే, నీ మనసు విశాలమైన మనసు అయితే, నీ హృదయము ప్రేమతో నింపబడిందైతే, నీవు అతని కొరకు, ఆమె కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి ప్రియ దేవుని బిడ్డరా. ప్రభు సిలువలో వేలాడుతూ ఒక చక్కటి విలువైన ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఎవరి కోసం చేశాడు? శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. ఎవరైతే ఆయనని గాయపరిచారో, ఎవరైతే ఆయనను అవమానించారో, ఎవరైతే ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయనను పిడిగుద్దులు గుద్దారో, ఎవరైతే ఆయనను సిలువ మోయించారో వారి కోసము తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అన్నాడు. హల్లెలూయా. అంత విశాలమైన మనసు ఎంతమందికి ఉంది? వారే నిజ క్రైస్తవులు, వారే దేవుని బిడ్డలుగా పరిగణించబడతారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు నేర్పిన మరి ఒక గొప్ప పాఠం ఏమిటో చూద్దాం. యోహాను సువార్తలో ఆయన ఎటువంటి లక్షణం మనం కలిగి ఉండాలని కోరుకున్నాడో ఆయన మనకు నేర్పించిన ఒక గొప్ప పాఠాన్ని మనం చూద్దాం. క్షమించిన లూకా సువార్తలో చూద్దాం, 23వ అధ్యాయంలో 12వ వచనం. లూకా సువార్త 23:12. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికి ఒకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికి ఒకడు మిత్రులైరి. వారిద్దరూ ఎందుకు మిత్రులయ్యారు?
సరే, ఎందుకు శత్రువులు అయ్యారో అది వేరే పాఠం అది. కానీ ఇక్కడ వారిద్దరూ ఇప్పుడు ఎలా మిత్రులయ్యారు అంటే, ప్రభు వారిద్దరి మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. ప్రభు వారిద్దరి దగ్గరికి వచ్చాడు, తీసుకుని రాబడ్డాడు. హేరోదు ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు కూడా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, వారిద్దరు, హేరోదు పిలాతు, వారిద్దరికి ఒకరి తీర్పు అంటే ఒకరికి ఇష్టం ఉండదు, నచ్చదు. ఒకరంటే ఒకరికి గౌరవం లేదు. ఆ విధంగా వారిద్దరు శత్రువులుగా ఉన్నారు. అలాంటిది ప్రభు వారి మధ్యకి రాగానే వారిలో ఉన్న శత్రుత్వం చంపబడింది. వారిద్దరు ఇప్పుడు ఏమయ్యారంట? మిత్రులయ్యారు. మీరు దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట, లేకపోతే మీ బంధువుల మధ్యలో మీరు ఎక్కడ అడుగుపెట్టినా సరే మీ ద్వారా ఇద్దరు వేరవకూడదు, ఇద్దరి మధ్య శత్రుత్వం పెరగకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా ఇద్దరు కలిసిపోవాలి, శత్రుత్వాన్ని మర్చిపోవాలి, మిత్రులుగా ఉండాలి. ప్రభు ఇదే మనకు నేర్పించాడు. ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలకూడదు, మా ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు అనేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, దేవుని బిడ్డ సంఘములో ఉండి కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే మేము రాము, మా ఇంట్లో ప్రార్థన పెడితే వాళ్ళు రారు. వీళ్ళు ఇక్కడ కలిసి ఉండలేని వారు పరలోకంలో దేవుని ముందు కలిసి ఉంటారంటావా? మీరు మీ ప్రక్కన ఏమో అడగండి, మీరు కలిసి ఉంటారా అనేసి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ కలిసి ఉండలేకపోతే, మీరు ఇక్కడ కలిపి ఉండకపోతే, మీ ద్వారా క్రొత్త సమస్యలు పుడితే, మీ ద్వారా ఇద్దరు స్నేహితులు వేరుగా శత్రులుగా మారిపోతే, అటువంటి వారు ఎవరైనా సరే పరలోకమునికి వెళ్తారా? దేవుని ముందు ధైర్యంగా నిలబడరు. ప్రభు ఒకటే అంటాడు, అక్రమం చేయువారారా, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నా ఇద్దరు చెప్పండి అంటాడు. దేవుని బిడ్డలారా, వారిద్దరూ ఆ దినముననే ఏమయ్యారంట? మిత్రులయ్యారు. శత్రువులు మిత్రులు అవటం, ఇది ప్రభు మనకు నేర్పించండి. మన ద్వారా మిత్రుల వాళ్ళు, కానీ మన ద్వారా ఎవరు కూడా ఒకరికి ఒకరు శత్రువులు అవ్వకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. కాబట్టి నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలంటే, అనిపించుకోవాలంటే, అటువంటి అవార్డు దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, నీవు నీ తోటి వారికి ఒక మాదిరిని చూపించాలి. క్షమించు, ప్రేమించు. అటువంటి క్షమాగుణము నువ్వు కలిగి ఉండాలి. నీ ద్వారా శత్రువులు కూడా చేతనైతే మిత్రులుగా మారాలి. హల్లెలూయా. సంఘములో ఉంటూ మాకు మాటలు లేవు అనేది ఎంతవరకు కరెక్టో? దేవుని బిడ్డ, లోకస్తులకు అవి తగినవి. లోకస్తులకు వారు ఏది చేసినా ఆడినాట, పాడిన పాట, ఏది చేసినా వారికి అది చెల్లుబడేది. కానీ నీకు అది చెల్లుబాటు అవుతావు, అది నీకు తగదు. దేవుని బిడ్డరా, వెంటనే సమాధానపడు. సపోజ్ అత్త కోడలు ఇది అనుకున్నారు, చెప్పండి, ఎవరు ముందు పలకరించాలి? ఎవరు ముందు పలకరించాలి? ఇది పెద్ద ప్రశ్న. నాకంత అవసరమేంటి? ఇద్దరు ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు, ఇద్దరు ఎవరికి వాళ్ళే ఎవరు తిన్న కావాలంటున్నారు, తల తిప్పుకుపోతున్నారు, మాటలు లేవు. ఎవరు సమాధానం పడాలి? నాకు అవసరం లేదు. ఇలా అనుకుంటే దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను, 1 సంవత్సరం తర్వాత అయినా మాట్లాడుకోవడం తప్పదు. ఆ ఏడిపోతే ఇప్పుడే ఆడవండి. హల్లెలూయా చెప్పండి. అనేది ఇప్పుడే ఆడవండి, ఇప్పుడే కలిసిపోండి. భార్యాభర్తలు
కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు, సపోజ్ భార్యాభర్తల మధ్య గిల్లి గజ్జాలు, కీచులాట్లు, అసలు మా ఇంట్లో రావు అనటానికి ఎవరికి గ్యారెంటీ లేదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటే వినండి, కానీ చెప్పండి, ముందు ఎవరు సమాధాన పడాలి? భర్త లేక భార్య? ఇది ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న. ఇది అమ్మా, ఇది ప్రశ్న. ఇదే భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. హే, నీకు నాకు సంబంధం లేదు. ఆవేశంలో కొన్నిసార్లు ఆవేశాలు తీసుకున్న నిర్ణయాలు ఇంత అంత కాదు. అసలు ఎంత పెద్ద మనిషి సరే అసలు చిన్న మనిషే కనబడతాడు ఆ టైంలో. ఆవేశంలో ఉంటే వెళ్ళిపోద్ది, భార్య వెళ్ళిపోద్ది. 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అయినా సరే చెప్పండి, రావటం తప్పదు, కాపురం చేసుకోవడం తప్పదు. నేనంటాను, ఆ 3 నెలలు మళ్ళీ జీవితంలోకి వస్తాయా? అయిపోయిన ఆ 3 నెలలు మళ్ళీ జీవితంలో వస్తాయా? అయిపోయిన ఆ నెల రోజులు మాట్లాడలేవు. డాడీ ఇంట్లోకి వచ్చాడు, ఇగో మీ డాడీ వచ్చాడు కానీ అన్నం పెట్టి అంటది భార్య. ఆ అబ్బాయి వచ్చి, అమ్మా రై మమ్మీ భోజనం చేసిందా అన్నా. ఎందుకు ఈ దాగుడు మూతలు ఆటలో? ఇంటికి వచ్చి ఏమా భోజనం చేసేవా అని అడుగు. అయ్యారా భోజనం చేయి అను. ఎవరో మీరిద్దరు ఎవరో? శత్రువులా భార్యాభర్తలా? చెప్పాలి, శత్రువులా భార్యాభర్తలా? నువ్వు ఇంటిలో సమాధానం పడలేకపోతే నువ్వు బయటి వారితో, సమాజంలో తోటి వారితో నువ్వు ఎలా సమాధాన పడతావు? నువ్వు నీ భర్తతో నువ్వు సమాధానం పడలేవు. నేను చెప్తాను, సమాధాన పడే విషయంలో నీవే ముందుండాలి. ఆమె చెప్పండి. అబ్బాయిలో సమాధాన పడే విషయం నీవే ముందుండా. పోటీ పడ, అక్కడ రావాలి పోటీ. తన్నుకునే విషయంలో, ప్రెస్టేజీ చూపించుకునే విషయంలో అదిగా ఆ పోటీ, అది వినాశనమే. కానీ సమాధాన పడే విషయంలో నువ్వు ముందు వస్తే కదా అసలు ఆ ఇంట ఆనందం వికసించునుగాక. పువ్వు పుట్టగానే ఆనందం, అది ప్రియ దేవుని బిడ్డల నీవే ముందుండో సమాధాన పడే విషయంలో. తొందరపడ్డాను, లేకపోతే భర్త తొందరపడ్డాడు అనుకో, అయినా సరే నువ్వే సమాధానపడు. భర్తకు ఆలోచన వస్తుంది, ఏమని? అరే నేను తొందరపడి మాట్లాడినా సరే నా భార్య ఎంత చక్కగా ప్రేమగా పలకరించింది, నేను తొందరపడాల్సింది కాదు, తొందరపడ్డాను, నా భార్య అర్థం చేసుకుందని అతనే అనుకుంటాడు. లేదా భర్త వచ్చి భార్య దగ్గరికి వచ్చి, ఏమ్మా భోజనం చేసావాను, నేను ఎంత కోపడినా మా ఆయన చక్కగా పలకరించాడు అని అతనే అనుకుంటాడు. లేదా భార్య అనుకుంటుంది. ఆ విధంగా ఏమవుతుంది? అక్కడ ప్రేమ చిగురించింది. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయనుగాక. అట్టి మనసు అందరికీ దయచేయనుగాక. శత్రువులు మిత్రులయ్యారు. ప్రభు రాగానే వారిద్దరు శత్రువులు మిత్రులయ్యారు ఇప్పుడు. కానీ ప్రియ దేవుని బిడ్డల, ప్రభు నీ ఇంట ఉన్నా సరే భార్యాభర్తలు, తోడికోడలు, అత్తకోడలు శత్రువులుగా ఉండొచ్చా? ఒక్కసారి ప్రభు వారి ముందుకు వస్తే, వారి మధ్య నిలబడితే, హేరోదు పిలాతో శత్రువులుగా ఉన్నా సరే మిత్రులయ్యారే, మరి ప్రభు నీ ఇంట ఉన్నప్పుడు మీరు శత్రువులుగా ఉండొచ్చా? చెప్పాలి, మిత్రులుగా ఉండాలి. అటువంటి ప్రేమ. అందుకని మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ప్రయాసపడాలి? అబ్బాయి చెప్పాలి, దేనికోసం ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. తెంచుకుంటానికి ప్రయాసపడద్దు. పెంచుకుంటానికి కోపాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని, కక్షను పెంచుకుంటానికి తొందరపడద్దు, ప్రయాసపడద్దు. కానీ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడవు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఈ ప్రయాస ఎప్పటికీ కూడా ఆనందాన్ని మిగిలించింది కానీ విషాదాన్ని మిగిలించదు. ప్రియ దేవుని బిడ్డ, సమాధాన పడేవారు ఎక్కడ ఉన్నా సరే, సమాధానపరిచేవారు ఎక్కడ ఉన్నా సరే అక్కడ సంతోషము, ఆనందమే. హల్లెలూయా.
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. రిఫరెన్స్ బైబిల్లో ఉంది, ప్రయత్నించండి. నీ ప్రయత్నం దేనికోసం? ప్రేమను పెంచుకోవడం కోసం అవ్వాలి, ప్రేమను పంచుకోవడం కోసం అవ్వాలి. నీ ప్రయాస దానికోసమైతే నీ ఇల్లు ప్రేమాలయంగా మారిపోద్ది, ప్రేమాలయంగా మారునుగాక. ప్రభు ఇదే మనకు నేర్పించాడు. ప్రభు ఇదే నేర్పించాడు. 133వ కీర్తనలో 1వ వచనంలో ఒక మాట ఉంది. 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అసలు ఆ పేరు నా ముందు పలకద్దా, అసలు ఆ పేరు నా చెవి వినబడద్దు. ఇదే సహోదర ప్రేమ అంటే? దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. ఐక్యత. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు ఇదే కోరుకున్నాడు. ఐక్యత కలిగి నివసించుట నీకు అవసరమో. ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. దేవుడు నిన్ను క్షమించాలంటే ఖచ్చితంగా మీరు క్షమించాలి. ముందు మీరు క్షమించడం నేర్చుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు ప్రేమించడం నేర్చుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ప్రభు మనకి ఈ లోకానికి వచ్చి ఒక గురువుగా, ఒక బోధకునిగా మనకు కొన్ని పాఠాలు నేర్పించి వెళ్ళాడు. ఎవరైతే వాటిని ఖచ్చితంగా అనుసరిస్తారో, నేర్చుకుంటారో, వారి జీవితాలు ఎప్పటికీ దేదీప్యమానంగా ఉంటాయి. పరిమళ వాసనగా వారి జీవితాలు వెదజల్లుతూ ఉంటాయి. వెదజల్లునుగాక. దేవుని బిడ్డలారా, మనం చూద్దాం రోమపత్రిక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఇక్కడ చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం, 17 చదువుకుందాం. 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవ్వనికి చేయవద్దో, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి, శక్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండడి. మీ చేతనైనంత మట్టుకు. మీ మనస్సాక్షి మీ మీద నిందారోపణ చేయకూడనట్లుగా, మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేయకూడనట్లుగా. దేవుని బిడ్డలారా, వాక్యం ఏమిటది? మీరు సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. కడుపులో మంట సలారింది అనుకుంటారు, ఒట్టిదే. అలా అనుకోవద్దు. మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటివడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తుని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏముంది? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అది నేర్చుకోవాలి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. దప్పికొని ఉంటే నీ సావు అనొద్దు. ఆకలితో ఉంటే అది నీ దృష్టికి వస్తే, నీ చెవులో పడితే నీవు చేయగలిగే స్థితిలో నువ్వు ఉంటే, ఏది సాయం చేయగలిగే స్థితిలో నువ్వు ఉంటే, అతను అడగకపోయినా నువ్వు సాయం చేయి. దేవుడు నీకు 1000 రెట్లుగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం పొందుకుందువుగాక. ఆకలితో ఉన్నాడు, కుటుంబం ఇబ్బందులో ఉంది, ఆ వ్యక్తి నీకు హాని చేశాడు, అది మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాల్సిన అరే, ఆ మనిషి ఇబ్బందులో ఉన్నాడు, కుటుంబం ఇబ్బందులో ఉంది, నేను చేయగలిగి నేను చేయాలి అని నీవు చేయగలిగే స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి నువ్వు సాయం చేయి. దేవుడు అది చూస్తాడు. ఖచ్చితంగా నీవు నా కుమారుడు అని నిన్ను హెచ్చించబడదువుగాక. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు చేసి ఆహా అని సంతోషపడద్దు. మేలు చేసి ఈరోజు నేను
నా మనస్ఫూర్తిగా నా నిండు హృదయంతో ఒక వ్యక్తికి మేలు చేశాను అనేటువంటి సంతృప్తి కలిగి నువ్వు ఉండాలి. ఈరోజు నేను ఒక వ్యక్తికి, నాకు హాని చేసిన వ్యక్తి, నన్ను గాయపరిచిన వ్యక్తి, నన్ను నష్టపరిచిన వ్యక్తికి నేను సాయం చేశాను, సంతృప్తి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అదే మనకు కోరుకున్నాడు, మనలో అదే ఉండాలని కోరుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ప్రేమించండి, అప్పుడు మీరు ప్రేమించబడతారు. నేనే నా చిత్తానుసారంగా అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు కూడా అలా మర్చిపోతావా? మనసులో ఎటువంటి దురుద్దేశాలు, ద్వేషాలు, కపటములు, కక్షలు, విమతములు, అపార్థములు ఇటువంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దో, మనసులకు రానివద్దు. ప్రేమ నింపుకో. నీ హృదయము సముద్రం అంత విశాలమవునుగాక. ఆమె చెప్పరేంటి? నీ మనస్సు, నీ హృదయము సముద్రం అంత విశాలమైతే సముద్రులకు ఎంత నీరని రాని వద్దందో. నీ హృదయములో అంత ప్రేమ ఉంటే ఆ ద్వేషం, ఆ దూషణ, ఆ కీడు, ఆ ప్రతికీడు ఇవి ఏవి కూడా నీకు లెక్కలకు రావు, నీ ముందుకు రావు, నీ ముందు వచ్చి నిలబడవు. ఎందుకంటే నీవు జయించే అంత శక్తిమంతుడిగా ఉంటావు. నీ హృదయములో అంత ప్రేమ ఉండాలి అని ప్రభువు కోరుకున్నాడు. ఈరోజు నీవు నీ హృదయములో అంత ప్రేమ నింపుకుంటావా? అటువంటి వారు దేవునితో సహవాసం చేస్తారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.